పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం గోగులపాడు గ్రామంలో అధ్వానంగా ప్రభుత్వ పాఠశాలలు మారాయి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్. విద్యార్థుల జీవితాలతో విద్యాశాఖ అధికారులు చెలగాటమాడుతున్నారు. స్కూల్ దుస్థితిని చూసి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటేనే అసలు ఏ క్షణంలో ఈ బిల్డింగ్ కూలిపోతుందని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు భయంగా ఉంటున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. తమ స్కూలుని బాగు చేయాలి అంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు. సో చూస్తున్నాం కదా స్కూల్ పరిస్థితి ఏ విధంగా ఉందో. మొత్తం కూడా ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. అది మొత్తం కూడా నీళ్లలో నానిపోతుంది. ఒకవైపేమో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఆ పిల్లలు వచ్చే టైంలో కానీ ఆ స్లాబ్ కానీ ఎప్పుడైనా పెచ్చులు పడినా కానీ అందరూ చిన్న చిన్న పిల్లలు గోగులపాడులో స్కూల్లో పరిస్థితి ఇది. ఇప్పటికైనా కానీ ఈ స్కూల్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ సువ్వలు కనిపిస్తూ దాని లోపల ఉన్నటువంటి ఇనుము కనిపిస్తూ ఉంది. పెచ్చులు ఆల్రెడీ కూడా ఊడి పడటం జరిగింది. సో ఇటువంటి అధ్వానమైన స్కూల్ ఉంది. ఒకసారి అక్కడ పరిస్థితులను ఏంటో మనం చూద్దాం. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం గోగులపాడు గ్రామంలో అయితే మనం ఉన్నాము. గత ప్రభుత్వంలో కూడా నాడు నేడు వ్యవస్థలో అంటే నాడు నేడు స్కీములో కూడా కొన్ని స్కూళ్ళు అయితే నేర్చుకోలేదు. అలాంటి స్కూళ్ళల్లో భాగంగానే గోగులపాడులో ఉన్న ప్రాథమిక పాఠశాల స్కూల్ అయితే ఉంది. శిథిలా వ్యవస్థలో ఉంది. దాదాపు 30-40 మంది పిల్లలు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నారు. గతంలో 100 మంది ఉండే పిల్లలు ఇప్పుడు 30 మందికి వచ్చారని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అయితే చాలా బాధపడుతున్నారు. అందరూ అయితే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ స్కూల్ పరిస్థితి అంత అధ్వానంగా ఉంది. కనీసం స్కూళ్ళల్లో కనీసం బాత్రూములు లేవు. పిల్లలు అన్నం తింటుంటే పైనుంచి నీరు కారుతుంది. ఆ పెచ్చులు ప్లేట్లో పడుతున్నాయని కొంతమంది పిల్లలు అయితే మనతో చెప్పారు. అయినా కానీ అధికారులు అయితే ఏమీ పట్టనట్టుగా అయితే ఉంటున్నారు. కోతవేటు దూరంలోనే డిఈఓ ఆఫీస్ కూడా ఉంది. అంటే పల్నాడు జిల్లా కేంద్రంగా ఉన్న నరసరావుపేట దగ్గరలోనే 10 కిలోమీటర్ దగ్గరలోనే ఉంది. అయినా కానీ అధికారులు నిమ్మక నీరెత్తనట్లు ఉన్నారు. ఈ గోగులపాడు స్కూల్ ఎస్సీ కాలనీలో ఉన్న గోగులపాడు స్కూల్ అయితే మాత్రం అధ్వానంగా అంటే శిథిలాస్థితికి పడిపోయి ఉంది. అంటే అంతకుముందు వేరే స్కూల్లో పెట్టి మళ్ళీ ఆ స్కూల్లో కూడా శిథిలాస్థితికి ఉంటే మళ్ళీ అక్కడ నుంచి మార్చి మళ్ళీ ఆ స్కూలు కూడా శిథిలాస్థితిలో ఉన్నప్పుడు బాగా వర్షం పడితే పిల్లల్ని అంగన్వాడీ పక్కనే ఉన్న అంగన్వాడీ దాంట్లో కూర్చోబెడతారు. లేదా పక్కన ఉన్న కిచెన్ రూమ్, అసలు కిచెన్ రూమ్ అంటే అక్కడ గ్యాసు పొయ్యి ఇవన్నీ ఉంటాయి. ఏదైనా పిల్లలకి తెలియని చోట గ్యాస్ లీక్ అయితే పిల్లల పరిస్థితి ఏంది అనేది అయితే తల్లిదండ్రులు అయితే వాపోతున్నారు. ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం మేము వెళ్ళి చూస్తామంటారు కానీ ఏదో ఒక మీడియాలో కథనం వచ్చి తర్వాత అంటే ముందుగా చర్యలు తీస్తారు. రాష్ట్రంలో సంఘటన జరిగిన తర్వాత అధికారులు వెళ్ళి పరామర్శ తప్పితే కానీ ఆ సంఘటనకు ముందు అసలు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఏనేది చూసే పరిస్థితి అయితే మాత్రం అధికారుల్లో ఎక్కడా లేదు. అయితే వర్షాకాలం వచ్చింది అని గ్రామస్తులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు స్కూల్కి పిల్లల్ని పంపించాలని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే అధికారులు మాత్రం తక్షణమే వచ్చి ఇక్కడ స్కూలుని పరిశీలించి వారికి స్కూలు మంజూరు చేయాలని తక్షణమే గ్రామస్తులు అయితే అధికారులు అయితే కోరుకుంటున్నారు. సో అక్కడ పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయని చెప్పి కూడా అక్కడ పిల్లలే స్వయంగా కూడా మాట్లాడారు. ఒకసారి వారు ఏం మాట్లాడారో అక్కడ స్థానికులు పిల్లల గురించి ఏం మాట్లాడారు అన్నది చూద్దాం. రొంపిచర్ల మండలం గోగులపాడు, పల్నాడు ఏరియా రొంపిచర్ల మండలం గోగులపాడు మాది. ప్రతి స్కూలు ఎన్ని సంవత్సరాలు అయింది కట్టి పడిద్దని మేము ఒకసారి అప్లికేషన్ పెట్టుకున్నాం. ఆయన ఎవరు పడుచుకోవాలా, అధికారులు రావట్లేదు, ఎవరు రావట్లే. కానీ అందుకని ప్రభుత్వానికి మేము మనవి చేసుకుంటున్నాం. చిన్నపిల్లలు పంపించాలంటే తల్లిదండ్రులు అంటే వాళ్ళు భవిశక్తి వాళ్ళు పోతున్నారు. ఎప్పుడు పడిద్దో ఏటయా ఏం జరిగిద్దో వీళ్ళ పక్క వాళ్ళవి భయంకరంగా ఉంది బడి. అందుకని ప్రభుత్వం చర్య తీసుకోమని మేము అడుగుతున్నాం. ఆర్డర్ అయింది అంటున్నారు కానీ కనీసం దీనికి ఏదీ లేదు, ఎవరు రాలా తీసుకోవటానికి. అందుకని ప్రభుత్వానికి మనం చేసుకొని దీన్ని చర్య తీసుకోమని మనం చేసుకుంటున్నాం. జిల్లా రొంపిచర్ల మండలం మాది గోగులపాడు ఎస్సీ కాలనీ. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఈ బిల్డింగ్ కాడికి వచ్చి చూశారు. ఎన్నోసార్లు ఆర్డర్ చేస్తామన్నారు కానీ స్లాబ్ వేస్తే బాగుండిద్దని ఆయనే కానీ ఎవరూ పట్టించుకోవాలా. మరి మా మీద దయ ఉంచి మన టీడీపీ ప్రభుత్వం అయినా ఈ బడిని మరలా
స్లాబ్ వేయటానికి మేము అడుగుతున్నాము. అప్లికేషన్లు అయితే ఎన్నోసార్లు పెట్టి ఉన్నాము. మాస్టర్లు వీళ్ళందరూ ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టారు, మాకు తెలియపరిచారు. అయినా కానీ ఇప్పటికీ దీన్ని పట్టించుకోలేదు అధికారులు. మా మీద దయించి ఈ ప్రభుత్వమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఎన్నాళ్ళు మండలం మాది గోగులపాడు ఎస్సీ కాలనీ. ఇది చానాళ్ళు నుంచి కట్టి ఉండారు, పాత పడిపోయింది. పిల్లల్ని బడికి పంపిద్దామంటే మాకు చాలా భయంగా ఉంటుంది. వర్షానికి బాగా నానిపోయి పిల్లలు మాస్టారు వాళ్ళందరూ ఎప్పుడు పడిపోయిద్దా అని చాలా భయంగా ఉంటుంది. అప్పటికి పాఠాలు చెప్తా ఉన్నప్పుడు కూడా మేము మా పిల్లల కోసం ఏదన్నా మీటింగ్ అప్పుడు అనేది వచ్చినప్పుడు కూడా పెచ్చులుగా పడ్డాయి. అది మేము కూడా చూసాము. ఇప్పుడు పిల్లలకు బడికి పంపించాలంటే మాకు చాలా భయంగా ఉంటుంది. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు 1 కాడి నుంచి 5 దాకా 100 మంది పిల్లలు వచ్చేవాళ్ళు. ఇవాళ స్కూల్కి పిల్లలు రావాలంటే 30 మంది, ఇంతమంది మించి రాట్లా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేద్దామంటే ఈ స్కూల్ చూసి జాయిన్ చేయలేకపోతున్నారు. అన్ని ఊర్లు బాగుపడ్డాయి కానీ మా ఊరు బాగుపడలేదు. ఇదంతా పడిపోయేలా ఉంది. మా చుట్టుపక్కల పారి కూడా ఏమీ లేదు. మరి చాలా కంప్లైంట్లు ఇచ్చాము, ఇగో కట్టిస్తాము అని అన్నారు. ఒక్కళ్ళు కూడా ఎవరు రాలేదు. దయచేసి మీరన్నా సహాయపడండి, మా స్కూల్ బాగుపడిద్దేమని మేము కూడా చూస్తూ ఉన్నాం. మాకు కాన్వెంట్లో చదివించుకునే అంత స్తోమత మాకైతే లేదు. దయచేసి స్కూల్ బాగుపడాలని మేమందరం అనుకుంటున్నాము. పారియను స్కూలు బాగుపడేలా చూడండి. ఉంది. భోజనం చేస్తుంటే అన్నం ప్లేట్లో నీళ్లు పడుతున్నాయి, పెచ్చులు కూడా పడుతున్నాయి. దయచేసి మా బడి కట్టి ఇవ్వండి. మా మీద దయచేసి బడి కట్టి ఇవ్వండి. గోగులపాడు ఎంపీపీ స్కూల్. మేము భోజనం చేస్తుంటే వాటర్ కారుతున్నాయి, పెచ్చులు పడుతున్నాయి. మాకు బాత్రూమ్స్ కూడా లేవు. దయచేసి మాకు బడి కట్టియండి లోకేష్. బాత్రూమ్స్ కూడా కట్టియండి లోకేష్. జిల్లా రొంపిచెర్ల మండలం గోగులపాడు. గత ప్రభుత్వంలో స్కూల్కి ఎన్నోసార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము, కానీ ఎవరే పట్టించుకోలేదు. మరి ఈ ప్రభుత్వంలో అయినా సరే మరి స్కూళ్ళు పట్టించుకోవాలని మేము లోకేష్ అన్న కోరుతున్నాం. అలాగే నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ అన్నీ బాగున్నాయి, ఏ ఊర్లో పెట్టినా కానీ స్కూల్ అన్నీ బాగున్నాయి. మరి మా గోగులపాడు గ్రామాన్ని మట్టుకి ఎవరో పట్టించుకోవట్లేదు. లోకేష్ అన్న మీరే ఒక్కసారి మా గోగులపాడుని చూసి ఒక్కసారి స్కూల్ కట్టించమని కోరుస్తున్నామన్న. ఈ స్కూల్ ఎప్పుడు పడిపోయిద్దో మాకు చాలా భయంగా ఉంది. పిల్లల్ని ఇంటికాడ నుంచి స్కూల్కి తీసుకొచ్చేటప్పుడు ఈ బడిని చూస్తే మాకే భయం వేస్తుంది. ఎప్పుడు పడిపోయిద్దా ఏందా అని భయంగా ఉంది. మాకు స్కూల్కి పంపించాలంటే మరి మాకు ఈ స్కూల్ని పారీ కానీ బాత్రూమ్స్ని కట్టించాలని నీకు పేరున కోరుకుంటున్నాం అన్న లోకేష్.